షాక్ అయ్యారా? నేను సామాన్లు ఆంటీని. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలా. ఈ షాకింగ్ విషయాలు ఏంటి, సామాన్ లాంటి ఏంటి, గోల్ ఏంటి మనం అడిగి తెలుసుకుందామండి. చూసాము సామాన్ లాంటి ఏంటి అనేది. ఎంతో చెప్పారు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. చూడడం వేరు, ఇక్కడ వచ్చి చూస్తే ఆర్థికంగా కొంచెం తక్కువగానే ఉంది ఆమె మాటల్లో ఏంటి అనేది. ఇప్పుడిప్పుడే కొన్ని వెబ్ సిరీస్ అని కొన్ని చేస్తున్నారంట, ఆఫర్స్ వచ్చినావని చెప్తున్నారు చాలా మంది. అది ఏంటి, ఎలా రెడీ అయింది, ఎలా అనేది మనం అడిగి తెలుసుకోబోతున్నాము. హాయ్ అండి. నమస్కారం. ఏంటి మీ వీడియోలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేయగానే సామాన్లు అని వస్తుంది, ఏంటి అది? నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే ఏంటంటే నేను ఒక డైలాగ్ వాడాను. మాకెందుకు కొడతారులే లైకులు, ఏసీలలో ఉండే వాళ్ళకి, కార్లలో తిరిగే వాళ్ళకి, మేకప్ వేసే వాళ్ళకి, అన్ని దిగేసుకుని వచ్చిన వాళ్ళకైతే ఫేమస్ చేస్తారు, మమ్మల్ని అయితే చెయ్యర్లే అన్న. దానికి అది తీసుకొని మా అంటే నీకు లైకులు రావాలంటే సామాను బాగుండాలంటే అని ఆ డైలాగ్ మీద నేను ఈ ఫేమస్ అయినాను. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవరురా నువ్వు? చెప్పుతా కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే. ఇప్పుడు అబ్బాయి మనకు తెలుసు, నాకు మామూలుగా ఆ అబ్బాయి ఎప్పుడన్నా నేను ఫోన్ కాల్స్ మాట్లాడి ట్రై చేస్తాను ఒకసారి. అబ్బాయిని కూడా ఒకసారి పిలిపించి మాట్లాడదామండి. నీకైతే బ్యాడ్ అయితే ఏం జరగలేదు, అబ్బాయి నుంచి మంచి జరిగింది. ఈ మీకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఏం రావటం లేదండి. నాకైతే వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదన్నా ఆఫర్ వచ్చినా కూడా నేను చేస్తాను, ఏది వచ్చినా నేను చేయాలని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. దేంట్లో అన్న కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ గాని, జబర్దస్త్ లో గాని, ఏదన్నా కానివ్వండి, వస్తే కంపల్సరీగా నేను చేస్తాను. నాకు ఇంతవరకు ఏ మనీ రాలేదు, ఏమీ రాలేదు. ఇన్స్టా చేస్తున్నానే గాని నేను వీడియోస్ అయితే పంపిస్తున్నా. ట్రోలింగ్ చేసుకునే వాళ్ళందరూ నన్ను అడ్డం పెట్టుకొని నాకైతే ఏ మనీ రావటం లేదు. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికి చెప్తున్నాను. హాయ్ అండి అందరికి.